ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మీనరసింహారావు పార్టీ నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్ పై తీవ్రంగా ఖండించారు. హేయమైన చర్యకు నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా కోల్పోయామన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆ కార్మికులందరికీ మేము రేషన్ కార్డులో ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా అందరికీ వాళ్ళ కష్టాలలో ఉన్నారు కాబట్టి కొంత సహకారం కొంతమంది మ్యాక్సిమం మందికి మేము చేయగలిగినాం. దాంతోపాటు వాళ్ళ పెన్షన్స్ కూడా మనం ప్రయత్నం చేసినాం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా కోసం వాళ్ళ పోరాడి అప్పుడున్న గోపాలరావు గారికి, వినోదరావు ఉన్న మన నాయకులు అందరు చెప్పడం వల్ల అది కూడా మనం చేసాం. ఇప్పుడు అక్కడున్న 22 నెలల జీతం కూడా మనము ఫ్యాక్టరీ బంద్ సమావేశంలో ఏదైతే కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో జగదీష్ రెడ్డి గారు తను మాట్లాడే క్రమంలో లేనిపోని ఆరోపణలు తన మీద వేసి తనని అక్కడ సభ నుంచి సస్పెండ్ చేయటము, మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఎందుకు ఇలా చేసిందనే దాని మీద దానికి వేరే ఒక కులం అనే యాంగిల్ తీసుకొచ్చి దురదృష్టమైన ఒక పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ